హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు 50 ఏళ్ల వాళ్ళ పెన్షన్, 60 ఏళ్ల వాళ్ళ పెన్షన్, అలాగే కొత్త కొన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి పెన్షన్స్ ఎప్పుడు అమలు చేస్తారు ఏంటి, అలాగే మనకు ఈ యొక్క విడో పెన్షన్లకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఉందండి. పూర్తి సమాచారం నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం చాలామంది ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృద్ధాప్య పెన్షన్లు 50 ఏళ్ల వాళ్ళకే పెన్షన్లు పంపిణీ చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో భాగంగా హామీ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ పెన్షన్లు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. సో మనకు గతంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క 50 సంవత్సరాల వాళ్ళ పెన్షను ఓన్లీ బీసీ కేటగిరీకి సంబంధించిన వారికి మాత్రమే పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ పంపిణీకి సంబంధించి ఓన్లీ బీసీ కేటగిరీకి సంబంధించిన వారికే ఇస్తారా, లేక మిగతా వారికి కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తారా అన్న దానిపై మనకు ఇంకా స్పష్టత అయితే రాలేదు. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ఈ యొక్క కొత్త పెన్షన్ల కోసం డిసబిలిటీ పెన్షన్స్ కానివ్వండి, హెల్త్ పెన్షన్స్ కానివ్వండి, అలాగే ఈ యొక్క విడో పెన్షన్స్, ఒంటరి మహిళా పెన్షన్స్, వీళ్ళందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ పెన్షన్లు ఎప్పుడు విడుదల చేస్తారా అనే దానిపై మనకు క్లారిటీ అయితే ఇంకా ఇవ్వలేదండి. సో మనం కనుక చూసుకున్నట్లయితే మనకు ఒకవేళ జూలై నెల నుంచి పంపిణీ చేస్తే కనుక మనకు జూన్ నెలలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు అయితే ఏపీ ప్రభుత్వం వారు ముందుగా విడుదల చేయాల్సి ఉంది. సో మనకు ఈ నెలలో మార్గదర్శకాలు విడుదల చేయలేదు కనుక మనకు జూలై నెలలో పెన్షన్ పంపిణీ చేసే వీలైతే ఉండదు. అయితే పెన్షన్ దరఖాస్తులు చేసుకోవడానికి వీలు కల్పించే అవకాశం అయితే ఉంది. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం వారి నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఒకసారి మనం వివరాల్లోకి వెళ్తే జూలై నెలలో కొత్త పెన్షన్లు 6 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా. అదనపు భారం నెలకు 250 కోట్ల రూపాయలు అంటూ ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. జూలైలో కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే దీనిపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ నిర్వహించింది. ఈ వారంలో మరోసారి సమావేశమై కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వానికి నివేదించనుంది. ఆ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కొత్తగా వివిధ కేటగిరీల కింద 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ ప్రాథమికంగా అంచనా అయితే వేయడం జరిగింది. ప్రస్తుతం 63.32 లక్షల మందికి పింఛన్ల కోసం 2722 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లుగా, కొత్త పింఛన్లకు సంబంధించి 250 కోట్లు అదనపు భారం పడే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షనర్లకు సంబంధించి మనకు జూలై నెలలో దరఖాస్తులు విడుదల చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే కనుక మనకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఎవరైతే పెన్షన్లు పొందుతూ ఉన్నారో డిసబిలిటీ పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి. సో మనకు డిసెంబర్ నెల వరకు ఈ వెరిఫికేషన్స్ అనేది కొనసాగుతూనే ఉంటాయని ఆల్రెడీ ఏపీ ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. ఎవరైతే అనర్హులుగా పెన్షన్ పొందుతూ ఉన్నారో వారిని గుర్తించి ఏపీ ప్రభుత్వం వారు వారి పెన్షన్లు తొలగించి ఆ పెన్షన్లను అర్హత కలిగినటువంటి వారికి అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో మనకు జూలై నెలలో కనుక పెన్షన్లు దరఖాస్తు చేసుకునేదానికి అవకాశం కల్పించినట్లయితే మనకు ఆగస్టు నెల నుంచి పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది. సో అలాగే మనం ఈ యొక్క వితంతు పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి, అంటే విడో పెన్షన్స్ కాదండి, ఇవి స్పౌజ్ పెన్షన్లు. మనకు ఎవరు ఈ స్పౌజ్ పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు అంటే 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31వ తేదీ మధ్యలో ఎవరైతే ఎన్టీఆర్ భరోసా వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ ఆ ఇంట్లో ఉన్నటువంటి భర్త మరణించి ఉంటారో ఆ భర్త యొక్క భార్యకు ఈ యొక్క
స్పౌజ్ పెన్షన్లు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు. సో మీరు ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లకి మే నెల జూన్ నెలలో అప్లై చేసుకొని ఉంటారు. అప్లై చేసుకున్న వాళ్ళకి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు మంజూరు పత్రాలు కూడా మంజూరు చేయడం జరిగి ఉంటుంది. సో ఈ పంపిణీ చేసిన మంజూరు పత్రాలు ఎవరికైతే వచ్చి ఉంటాయో వారందరూ కూడా అర్హులేనండి. మనకు జూన్ 12వ తారీఖున ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేయాల్సి ఉండగా మనకు తల్లికి వందనం పథకం అమలు చేసిన తర్వాత ఈ పథకాన్ని అయితే అమలు చేయలేదు, మళ్ళీ వాయిదా అయితే వేశారు. దాదాపుగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు స్పౌజ్ పెన్షన్ల కింద 70,000 మందికి దాదాపుగా 4,000 రూపాయల చొప్పున పంపిణీ అయితే చేయబోతున్నారు. మనకు ఈ నెలాఖరులో కానీ లేకపోతే జూలై 1వ తారీఖు కానీ ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేయడానికి అవకాశం అయితే కనబడుతుంది. సో ఎవరైతే స్పౌజ్ పెన్షన్ల కింద మనకు మంజూరు పత్రాలు పొందుకున్నారో వారందరికీ ఈ నెలాఖరు కానీ జూలై 1వ తారీఖు కానీ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని ఏపీ ప్రభుత్వం వారు చెప్తున్నారు. సో ఇదండి మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.